తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద స్థాయిలో దుమారం రేపుతున్నప్పుడు దీంట్లో వాస్తవాలనే ప్రభుత్వం బహిర్గతం చేసిందని, వీటిలో ఎలాంటి దురదృష్టం కానీ ప్రభుత్వానికి లేదని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఓవైపు చెప్తున్నప్పటికీ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితుల్లో అంటే లడ్డు నాణ్యతకు సంబంధించిన పరిణామాల తర్వాత ఏం చోటు చేసుకుందన్నది మనతో పాటు పులివర్తి నాని ఉన్నారనేది. అన్న, నా కల్తీ లడ్డు అంటే ప్రభుత్వం మారతానే లడ్డు కల్తీ నానికి సంబంధించి నెయ్యి శాంపిల్స్ పంపించడం జరిగింది. అటు తర్వాత ప్రభుత్వం లడ్డు క్వాలిటీ పెంచడానికి ఏం చర్యలు చేపట్టింది? అంటే మీరు చూసుంటారు, తిరుమల పవిత్రత కోసం ఈరోజు కాదు, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు 2020 నుంచే చెప్తున్నాడు. మీరు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు 23లోనే ఇవ్వగలం ట్విట్ పెట్టారు. ట్విట్టర్లో చెక్ చేస్తే తెలుస్తుంది. 22లో కొన్ని ట్విట్టర్లో పెట్టారు. వాటన్నిటిని చూస్తే మేము ఆ రోజు నుంచే పోరాడుతాం, ఈ రోజు నుంచి చేయలే. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. 100 రోజులు మేము చేసినటువంటి ప్రజలకు మంచి పనులు చెప్పాలని మేము వెళ్తుంటే దానికోసం అతను ఈ విధంగా చేస్తున్నాడు. హిందువుల మనోభావాలు కలిగ వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టమైన వ్యక్తి అందరికీ. కలిగ వెంకటేశ్వర స్వామి అంటే ఇలవేల్పు అందరికీ. అటువంటి ఇలవేల్పు మా చంద్రబాబు నాయుడు మా పెద్ద ఆయన కుటుంబానికి కూడా ఏమి చేయాలన్నా మంచి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాడు. అంటే కల్తీ నెయ్యి అనేది టీటీడీ గుర్తించిన తర్వాత లడ్డు నాణ్యత పెంపుకి ఎలాంటి చర్యలు చేపట్టారు? దానిపైన ఒక కమిటీ వేసుకొని చేస్తున్నారు. గతం కంటే ఇప్పుడు మీకు తెలుసుంటుంది, వాసన కానీ అన్నీ కూడా మీకు ఇప్పుడే తెలుసుంటుంది. 100% నాణ్యత పైన మా పెద్ద ఆయన గారు కానీ ఉన్నటువంటి టీటీడీకి సంబంధించి ఈఓ గారు, జేఈఓ గారు మాట్లాడి చర్చించడం జరిగింది. 100% బాగా జరుగుతుంది. అంటే ఆలయ సంరక్షణకు సంబంధించి ఒక నిర్ణయం ఒక పిలుపునివ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటపోతాయి? 100% మనకి మీకు తెలుసు కదా, తిరుమల పవిత్ర ఏదైనా జరిగితే మన సూర్యగ్రహం చంద్రగ్రహణం వస్తే కూడా ఆలయం సంప్రోషణ చేస్తాం. అదేవిధంగా ఒక అపరవిత అయిందనేది ఒక ఉద్దేశంతో ఈరోజు సంప్రోషణ చేస్తున్నారు. అది ఆచార ప్రకారంగా రాసిన దాని ప్రకారం ఉంది, చేస్తున్నారు. అంటే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు మీరిచ్చే కౌంటర్ ఏంటి? తొందరలో నిజాలు తెలుస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు చంద్రగిరి ఉండొచ్చు, పక్కన తిరుపతి ఉండొచ్చు, ధర్మారెడ్డి ఉండొచ్చు, వై సుబ్బారెడ్డి ఉండొచ్చు, ఎవరైనా కానీ తొందరలో నిజాయితీగా అన్నీ బయట వస్తాయి. ఏదైతే నెయ్యి కల్తీకి సంబంధించిన అంశాలలో ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని పరిగణలోకి తీసుకొని ఉంది కాబట్టి ఎలాంటి దీంట్లో విచారణలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఎవరైతే దోషులు ఉన్నారో దోషులు ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి పులివర్తి నాని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏదైనా ఒక అపచారం అంటే ఏదైనా తెలియని దోషాలు వచ్చినప్పుడు ఆలయాలు శుద్ధి చేస్తారో అదే తరహాలో ఇప్పుడు ఈ ఆలయం కూడా శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఆలయాలను కూడా శుద్ధి చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్తున్నారు. Photo Studio.